ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్లో జరుగుతున్నటువంటి 4వ టెస్ట్ మ్యాచ్లో ఓటమి నుండి గట్టెక్కి మ్యాచ్ను డ్రా చేసుకునేందుకు ఇండియా గట్టిగా పోరాడుతుంది. నిన్న 0 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినటువంటి దశలో కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుతంగా ఆడి జట్టును ఆదుకున్న విషయం తెలిసిందే. ఇక ఈరోజు అంటే 5వ రోజు రాహుల్ తొందరగానే అవుట్ అయినప్పటికీ గిల్ సెంచరీతోటి సత్తా చాటాడు. అయితే సెంచరీ అనంతరం గిల్ కూడా అవుట్ కావడంతో ఇండియా మరోసారి కష్టాల్లో పడింది. కానీ స్పిన్ ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా వీరిద్దరూ కలిసి నిలకడగా ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. వీరిద్దరు కలిసి అజేయ హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో ఇండియాను ఆదుకున్నారు. కడపటి వార్తలు అందేసరికల్లా ఇండియా తన 2వ ఇన్నింగ్స్లో 104.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో చేసినటువంటి పరుగులతో పోలిస్తే ఇంకా ఇండియా 32 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ 39 పరుగులతోటి, రవీంద్ర జడేజా 33 పరుగులతోటి క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు 2 వికెట్ల నష్టానికి 174 పరుగుల ఓవర్నెట్ స్కోర్ తోటి 5వ రోజు తన 2వ ఇన్నింగ్స్ను కొనసాగించినటువంటి ఇండియా 5వ రోజు కాసేపటికే కేఎల్ రాహుల్ వికెట్ను కోల్పోయింది. నిన్నటి స్కోర్కు మరో 3 పరుగులు మాత్రమే జోడించినటువంటి రాహుల్ బెన్ స్టోక్స్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. రాహుల్ రివ్యూ కూడా తీసుకోకుండా పెవిలియన్కు చేరాడు. సో మొత్తంగా 230 బంతులు ఎదుర్కొన్నటువంటి కేఎల్ రాహుల్ 8 ఫోర్లతోటి 90 పరుగులు చేసి 10 పరుగుల తేడాతోటి సెంచరీని మిస్ చేసుకున్నాడు. సో కేఎల్ రాహుల్ అండ్ శుభ్మన్ గిల్ వీరిద్దరు కలిసి 3వ వికెట్కు అద్భుతంగా 417 బంతుల్లో 188 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అలా 188 పరుగుల భారీ భాగస్వామ్యానికి ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఫుల్ స్టాప్ పెట్టాడు. నిన్న ఇంగ్లాండ్ బౌలర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ ఈ పార్ట్నర్షిప్ను విడదీయలేకపోయారు. బౌలర్లను పదే మార్చినా కూడా ఉపయోగం లేకపోయింది నిన్న. సో భుజం నొప్పితోటి బాధపడుతున్నటువంటి బెన్ స్టోక్స్ నిన్న బౌలింగ్కి దిగలేదు. అయితే ఈరోజు బౌలింగ్కి దిగినటువంటి స్టోక్స్ భుజం నొప్పి ఇబ్బంది పెడుతున్నప్పటికీ ఆ నొప్పిని పంటి బిగువన భరిస్తూ బౌలింగ్ చేసి మొత్తానికి రాహుల్ వికెట్ తీసి పార్ట్నర్షిప్ను విడదీశాడు. ఇక 5వ స్థానంలో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్కి వచ్చాడు. మరోవైపు శుభ్మన్ గిల్ నిన్నటి ఫామ్ను కొనసాగిస్తూ సంయమనంతో బ్యాటింగ్ చేశాడు. క్రిస్ వోక్స్ వేసినటువంటి 83వ ఓవర్లో సింగిల్ తీసినటువంటి శుభ్మన్ గిల్ 228 బంతుల్లో 12 ఫోర్లతోటి తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్లో శుభ్మన్ గిల్కు ఇది 4వ సెంచరీ. ఒకే సిరీస్లో 4 సెంచరీలు చేసినటువంటి 3వ భారత బ్యాటర్గా శుభ్మన్ గిల్ రికార్డులకు ఎక్కాడు. అంతకుముందు ఈ ఘనతను గవాస్కర్ 2 సార్లు చేశాడు. సో గవాస్కర్ 1971లో వెస్టిండీస్ మీద, ఇదే వెస్టిండీస్ మీద 1978లో గవాస్కర్ 2వసారి 4 సెంచరీలు చేయడం జరిగింది. తర్వాత విరాట్ కోహ్లీ 2014లో ఆస్ట్రేలియాతో జరిగినటువంటి సిరీస్లో 4 సెంచరీలు చేస్తే ఇప్పుడు శుభ్మన్ గిల్ మరి ఇంగ్లాండ్ తోటి ఒకే సిరీస్లో 4 సెంచరీలు చేసి గవాస్కర్, కోహ్లీల సరసన నిలిచాడు. ఇక కెప్టెన్గా ఒకే సిరీస్లో ఎక్కువ సెంచరీలు చేసినటువంటి 3వ కెప్టెన్గా కూడా మరి ఆ రికార్డులకు ఎక్కాడు శుభ్మన్ గిల్. అంతకుముందు బ్రాడ్మన్ 1947-48 సిరీస్లో ఇండియా పైన మరి 4 సెంచరీలు చేసిండు ఒకే సిరీస్లో. ఆ తర్వాత ఇండియాకు చెందినటువంటి సునీల్ గవాస్కర్ 1978లో వెస్టిండీస్ తోటి ఒకే సిరీస్లో 4 సెంచరీలు చేస్తే శుభ్మన్ గిల్ ఇప్పుడు ఒకే సిరీస్లో 4 సెంచరీలు చేసి మొత్తంగా ఒకే సిరీస్లో ఎక్కువ సెంచరీలు చేసినటువంటి కెప్టెన్గా బ్రాడ్మన్, గవాస్కర్ సరసన నిలిచాడు శుభ్మన్ గిల్. అయితే సెంచరీ పూర్తి చేసినటువంటి కాసేపటికే శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. జోఫ్రా ఆర్చర్ వేసినటువంటి 88వ ఓవర్లో ఎడ్జ్ తీసుకున్నటువంటి బాలు కీపర్ జమే స్మిత్ చేతిలో పడటంతో గిల్ అవుట్ అయ్యాడు. మొత్తంగా 238 బంతులు ఎదుర్కొన్నటువంటి శుభ్మన్ గిల్ 12 ఫోర్లతోటి 103 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో ఆ విధంగా 222 పరుగుల వద్ద శుభ్మన్ గిల్ రూపంలో ఇండియా తన 4వ వికెట్ను కోల్పోయింది. సో కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ వీరిద్దరూ అవుట్ కావడంతో ఇంగ్లాండ్ బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. గిల్ అవుట్ అయిన తర్వాత 6వ స్థానంలో జడేజా బ్యాటింగ్కి వచ్చాడు. తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే అవుట్ అయ్యేటువంటి ప్రమాదం నుంచి బయటపడ్డాడు జడేజా. మరోవైపు వాషింగ్టన్ సుందర్ అభేద్యమైనటువంటి డిఫెన్స్ తోటి చక్కగా ఆడుతున్నాడు. సో మొత్తంగా 5వ రోజు లంచ్ విరామ సమయానికి ఇండియా 89 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ 21 పరుగులతోటి, జడేజా 0 పరుగులతోటి లంచ్ విరామానికి వెళ్ళారు. మొత్తంగా 5వ రోజు ఉదయం తొలి సెషన్లో 26 ఓవర్లు బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా 2 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. రన్ రేటు ఓవర్కి సగటున 1.88గా ఉంది. సో మొత్తంగా 5వ రోజు తొలి సెషన్లో ఇంగ్లాండ్దే పై చేయని చెప్పాలి. ఎందుకంటే 2 కీలక వికెట్లు శుభ్మన్ గిల్ అండ్ కేఎల్ రాహుల్ వీరిద్దరిని అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ది పై చేయింది. పైగా పరుగులను బాగా నియంత్రించింది. ఓవర్కి సగటున 1.88 చొప్పున పరుగులు ఇచ్చిందంటే పరుగులను కట్టడి చేయడమే కాకుండా కీలకమైనటువంటి 2 బ్యాటర్లు కూడా అవుట్ చేయడంతో ఫస్ట్ సెషన్లో ఇంగ్లాండ్దే పై చేయి అయింది. అయితే లంచ్ విరామం తర్వాత
మరి వాషింగ్టన్ సుందర్, జడేజా వీరిద్దరు కూడా నిలకడగా ఆడుతూ ఇండియాని ఆదుకున్నారు. సో కడపటి వార్తలు అందేసరికల్లా ఇండియా 4 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. ఇంకా 32 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. మరి ఇంగ్లాండ్ చేసినటువంటి స్కోర్తో పోలిస్తే వాషింగ్టన్ సుందర్ 39 పరుగులతోటి, జడేజా 33 పరుగులతోటి ఆడుతున్నారు. వీరిద్దరు కలిసి కూడా మరి 5వ వికెట్కు 101 బంతుల్లో 57 పరుగులు అభేద్యంగా జోడించారు. ప్రస్తుతం వీరిద్దరూ పోరాడుతున్నారు. వీరి తర్వాత ఇంకా బ్యాటింగ్ చేసేటువంటి సామర్థ్యము మరి శార్దూల్ ఠాకూర్, ఆ తర్వాత అన్షుల్ కాంబోజ్ కూడా మనకి బౌలింగ్ ఆల్రౌండర్ అనే చెప్పుకోవాలి. సో వీళ్ళు పోరాడినట్లయితే ఈరోజు కనీసం మరొక 45 నుంచి 50 ఓవర్ల వరకు ఆట మిగిలి ఉంటుంది. అంటే 2వ సెషన్లో మరొక గంట ఆట మిగిలి ఉంది. ఆ తర్వాత 3వ సెషన్ మొత్తం మిగిలి ఉంది. కాబట్టి ఇంకా 32 పరుగులు వెనకబడి ఉన్నాం. కాబట్టి ఆ 32 పరుగులు దాటి మరికొంత స్కోర్ మనం చేయగలిగినట్లయితే ఈ మ్యాచ్ నుంచి మనము బయటపడవచ్చు. అంటే డ్రా చేసుకుని బయటపడవచ్చు. గెలవటం ఎలాగూ అసాధ్యమే. సో ఈ మ్యాచ్ను డ్రా చేసుకున్నట్లయితే గెలిచిన కిందే లెక్కగా చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి పోరాటం చేసిన కేఎల్ రాహుల్ మరియు అద్భుతమైనటువంటి సెంచరీ చేసినటువంటి శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్కు, వాళ్ళు ఆడినటువంటి ఇన్నింగ్స్కు మరి విలువ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఇండియా డ్రా చేసుకుని తీరాలి. శుభ్మన్ గిల్ అండ్ కేఎల్ రాహుల్ వాళ్ళు ఇద్దరు కూడా చేయగలిగినంత చేశారు. ఇక ప్రస్తుతము వాషింగ్టన్ సుందర్, జడేజా, ఆ తర్వాత రాబోయేటటువంటి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో తీవ్రంగా విఫలమంగా అయినటువంటి సందర్భంలో కనీసం బ్యాటింగ్లోనైనా అతడు మరి రాణించినట్లయితే దానికి కాంపెన్సేట్ చేయొచ్చు. నష్టపరిహారంగా బ్యాటింగ్ చేసి చక్కగా కనీసం ఒక హాఫ్ సెంచరీ, కనీసం ఒక 100-120 బాళ్ళు ఆడినట్లయితే అతడు బౌలింగ్ విఫలం కావటము దాన్ని ఇక్కడ ఆ నష్టాన్ని ఇక్కడ భర్తీ చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే ఈ మ్యాచ్ను ఇండియా డ్రా చేసుకోగలుగుతుంది. అదేవిధంగా అన్షుల్ కాంబోజ్ బౌలింగ్ ఆల్రౌండర్గా టీంలోకి వచ్చినటువంటి అన్షుల్ కాంబోజ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యిండు. ఫస్ట్ ఇన్నింగ్స్లో పెద్ద బౌలింగ్లో కూడా పెద్దగా చేసింది ఏం లేదు. ఒక వికెట్ తీశాడు కానీ పెద్దగా ప్రభావం చూపలేదు. సెకండ్ ఇన్నింగ్స్లోనైనా తన బ్యాటింగ్ తోటి ఇండియాను ఆదుకున్నట్లయితే మరి ఈ మాంచెస్టర్ మ్యాచ్లో ఇండియా డ్రా తోటి గట్టెక్కే అవకాశం ఉంది. ఆ విధంగా డ్రా చేసుకున్నట్లయితే సిరీస్ మీద మనకి ఇంకా ఆశలు సజీవంగా ఉంటాయి. మరి 5వ రోజు ఆటపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.